ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అనుదిన దైవ కృపా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలు ఆత్మీయులైన మీ అందరికీ ప్రత్యేకమైన శుభాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ దినం ఈ మాటలు వింటున్న మిమ్మల్ని నా దేవుడు దీవించునుగాక. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యంలో, దేవునికి లోబడి యుండుడి, అపవాదిని గద్దించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును అని ఈ వాక్య భాగంలో రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి లోబడి అపవాదిని గద్దించినట్లయితే వాడు మన యొద్ద నుంచి పారిపోతాడని ఈ వాక్యం మనకు తేటగా తెలియపరుస్తుంది. అంటే దేవునికి లోబడకుండా మనం అపవాదిని గద్దిస్తే వాడు మన యొద్ద నుంచి పారిపోవడనే ఇక్కడ స్పష్టంగా మనకు తెలియపరచబడుతూ ఉంది. అసలు ఈ అపవాది ఎవడు అంటే మనకు శత్రువు, మనకు విరోధి. మనం శత్రువైన అపవాది మీద పూర్తిగా అధికారాన్ని పొందుకోవాలి. ఆనాడు యేసయ్య తన సేవకులను పంపించినప్పుడు దెయ్యాల మీద పూర్తి అధికారం ఇచ్చి పంపించాడు. ఆ రీతిగానే దేవుడు సంపూర్ణమైన అధికారాన్ని అంధకార శక్తుల మీద నీకు అనుగ్రహిస్తూ వచ్చాడు. మరి దేవుడు మనకిచ్చిన ఈ అధికారము ద్వారా అపవాది మన యొద్ద నుంచి పారిపోయేటట్టుగా మనం అపవాదిని గద్దించాలి. మరి ఈ దినాన మానవులు దేవునికి లోబడి అపవాదిని గద్దించవలసింది పోయి అపవాదికి లోబడి దేవునికి దూరంగా జీవిస్తూ ఉన్నారు. ఆది కాలంలో మనం గమనిస్తే దేవుడు ఆదాముకు లోపరుచుకునే అధికారాన్ని ఇచ్చాడు. కానీ ఆది కాలంలో దేవుడు ఆదాముకు లోపరుచుకునే అధికారం ఇచ్చాడు. కానీ లోపరుచుకోవలసిన ఆదాము లోబడిపోయాడు. మరి ఆ దినం నుంచి కూడా దేవుని కంటే ఎక్కువగా మనిషి సాతానుకు లోబడుతూ ఉన్నాడు. ప్రతి చిన్న విషయానికి కూడా అపవాదికే ఎక్కువ అవకాశం ఇస్తూ వాడికే లోబడుతూ ఉన్నాడు. మరి ఆనాడు ఆదాము మొదట కోల్పోయిన ఆ అధికారాన్ని మరలా మనకివ్వడానికి మన ప్రభువైన యేసయ్య ఈ లోకానికి ఒక రాజుగా, ఒక అధికారిగా విచ్చేశాడు. మరి ఆయన వచ్చి ఆ అధికారాన్ని మనకు అనుగ్రహించాడు. మరి ఆ దినాలలో అధికారాన్ని పొందిన శిష్యులు ఇచ్చిన సాక్ష్యం ఏమిటంటే, యేసయ్య నామంలో మాకు దెయ్యాలు లోబడుతూ ఉన్నాయని సాక్ష్యం ఇచ్చారు. మరి మనమందరము కూడా అపవాదిని ఎదిరించి దేవునికి లోబడి ఉండాలి. మనమందరము సాతానును తరిమే అధికారంలోకి రావాలి. సాతాను చేత తరమబడే వారంగా మనం ఉండకూడదు. ప్రభువుకు మనం ఎంతగా లోబడతామో సాతానుగాడు మనకు అంతగా లోబడతాడు. ఆయనకి మనం ఎంతగా లోబడతామో అంత అధికారాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మనం దేవునికి లోబడి ఉండటం అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఆత్మీయ జీవితంలో ఎదిగిన వారంగా ఉండి పాపం విషయంలో పసిపిల్లలుగా ఉండాలి. అందుకే ప్రభు అంటాడు, తన యొద్దకు వచ్చిన వారందరినీ చిన్నపిల్లల వలె మారండి అని హెచ్చరిస్తూ వచ్చాడు. మరి అలాంటి వారే ప్రభు యొక్క సింహాసనం యొద్ద నిలబడతారు. ప్రియ దేవుని బిడ్డ, మరి నువ్వు ఇలాంటి అధికారాన్ని పొందుకున్నావా? ప్రియ దేవుని బిడ్డలారా, నీ మాటకు దెయ్యాలు లోబడుతున్నాయి, మంచిదే. కానీ నీలో ఉన్న దుష్ట స్వభావాల్ని, చెడ్డ స్వభావాల్ని నువ్వు ఎదురిస్తూ ఉన్నావా? మరి నీ సంఘం మీద, నీ కుటుంబం మీద, నీ ఆత్మీయ జీవితం మీద ప్రభావితం చేస్తున్న ఆ దుష్టుని యొక్క తంత్రాలన్నిటినీ కూడా నువ్వు ఎదిరించగలగాలి. ఈ లోకంలో మనుషులందరినీ కూడా దేవుడు మంచివాళ్ళగానే సృజించాడు. అయితే మంచి కార్యాలు చేసేవాళ్ళని మంచివాళ్ళని, చెడ్డ కార్యాలు చేసేవాళ్ళని చెడ్డవాళ్ళని మనం పిలుస్తూ ఉంటాం. నువ్వు దేవుని మాటకు లోబడితేనే, దేవునికి లోబడి ఉంటేనే మంచి కార్యాలు చేయగలుగుతావు. అప్పుడు నీ మీద ప్రభావితం చేస్తున్న ఆ దుష్టిని, చెడ్డ కార్యాలన్నిటినీ కూడా నువ్వు ఎదిరించి జయించగలుగుతావు. ఈ లోకంలో చెడు కార్యాలు చేసే మనుషులందరూ కూడా చెడ్డవాళ్ళని, వాళ్ళను మనం విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాం. వాళ్ళను ఎదిరించి వాళ్ళను దూరం చేసుకుంటూ ఉంటాం. అయితే దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే, చెడ్డ కార్యాలు చేస్తున్న ఆ వ్యక్తిలో ఆ ఆలోచనలు కలుగు చేస్తున్న అపవాదిని నువ్వు ఎదిరించాలి. నువ్వు దేవునికి లోబడి ఎప్పుడైతే ఆ చెడు వ్యసనాలతో ఉన్న వ్యక్తులలో ఉన్న అంధకార శక్తులను నువ్వు గద్దిస్తావో అప్పుడు వారిలో ఉన్న దురాత్మలు పారిపోతాయి. వాళ్ళు మంచి వ్యక్తులుగా మార్చబడతారు. మరి నీ ఆత్మీయ జీవితంలో, నీ కుటుంబంలో, నీ సంఘములో, నువ్వు నివసిస్తున్న ప్రాంతంలో, నువ్వు చేస్తున్న ఉద్యోగ వ్యవస్థలో అపవాది సంబంధమైన కార్యాలు ఒకవేళ ఏలుబడి చేస్తుంటే వాటన్నిటినీ కూడా నువ్వు ఎదిరించి జయించగలిగితే అప్పుడు నీకు విరోధంగా లెగుస్తున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. అపవాది గడి తంత్రాలన్నీ కూడా నిర్మూలమైపోతాయి. ఆ అపవాది నీ యొద్ద నుంచి పారిపోతాడు. నువ్వెక్కడ అడుగుపెట్టినా సమాధానం, నెమ్మది, క్షేమమే నీకు కలుగుతుంది. దేవుని మాటకు నువ్వు లోబడుతున్నావు గనుక దేవుడు నువ్వెక్కడ అడుగుపెట్టినా నిన్ను ఆశీర్వదిస్తూనే ఉంటాడు, నిన్ను కాపాడుతూనే ఉంటాడు. మరి ఈ మాటలు వింటున్న నీకు అపవాదిని ఎదిరించి
అపవాదిని గద్దించే అధికారాన్ని దేవుడు నీకు అనుగ్రహించునుగాక. దేవుని మాటకు నువ్వు లోబడి జీవించే కృపను దేవుడు నీకు దయచేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, కృపగల దేవానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ మాటలు విన్న నీ బిడ్డలందరినీ కూడా పేరు పేరున మీరు ఆశీర్వదించండి. అపవాదిని ఎదిరించమని, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడని మీరు సెలవిస్తూ ఉన్నారు. మరి అపవాదిని ఎదిరించే అధికారం పొందుకోవాలంటే నీకు లోబడి ఉండాలని మీరు తెలియపరిచారు. మాటలు విన్న నీ బిడ్డలందరూ కూడా నీ మాటకు లోబడి, నీ మాటకు విధేయత చూపి అపవాదిని ఎదిరించే అధికారాన్ని పొందుకునే ఆ అభిషేకాన్ని, ఆ కృపను నీ బిడ్డలందరికీ మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతి మనిషిలో ఉన్న అంధకార సంబంధమైన ఆ దుష్ట క్రియలన్నిటినీ, దుష్ట ఆలోచనలను, దుష్ట స్వభావాలన్నిటినీ కూడా జయించగలిగిన అభిషేకాన్ని నీ బిడ్డలకు మీరు దయచేయండి. అపవాది తంత్రాలన్నిటినీ మీరు పారద్రోలండి. ప్రతి బిడ్డను మీరు పరిశుద్ధపరిచి నీ సింహాసనం ఎదుట నిలవబెట్టి నీ బిడ్డలను మీరు ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.